పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఓవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, మరోవైపు లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ లోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ మహబూబానగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో మొత్తం 1439 ఓటర్లున్నారు. ఇందులో 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది మున్సిపల్ కౌన్సిలర్లున్నారు. స్థానిక సంస్థల్లో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న బీఆర్ఎస్ ను బలహీనం చేసేందుకు కాంగ్రెస్ కార్యాచరణ మొదలుపెట్టింది. అవిశ్వాస తీర్మానం నెగ్గి ఇప్పటికే పలు మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. జిల్లాలో 19 మున్సిపాలిటీలుంటే మహబూబ్ నగర్, కోస్గి మున్సిపల్ పీఠాలు కైవసం చేసుకోగా గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేటకు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. గెలుపును ఏకపక్షం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 3 ఎమ్మెల్యేలు ఓట్ హక్కు వినియోగించుకోనున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో కాంగ్రెస్ సంఖ్యాబలం పెంచుకునే పనిలో ఉన్నారు. గద్వాల మున్సిపల్ చైర్మన్ 16 మంది కౌన్సిలర్లు మంత్రి జూపల్లి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరారు. 28న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సీఎం జిల్లాలో లోక్సభ ఎన్నికల ముందు గెలుపును కానుకగా ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 16 మంది నామినేషన్లు దాఖలు చేయగా 3 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ పరిశీలన తర్వాత 13 మంది నామినేషన్లు ఆమోదించారు. మరో 10 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తుది బరిలో 3 అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసల జోరు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. గత ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికైతే ఈసారి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపును కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.